ఇప్పటి వరకు మీరెలా యూట్యూబ్ స్టార్ట్ చేశారు? ఎలా సోషల్ మీడియాకి వచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. బట్ ఫ్యూ క్వెషన్స్ అన్నమాట. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ టైమ్‌లో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఎక్కువగా ఏడవద్దు, ఎక్కువగా కోపం ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల బేబీకి ప్రాబ్లమ్ అవుతుంది. ఫ్యూచర్ బేబీ కూడా అలానే ఉంటుంది అనేవి కొంతమంది చెప్తుంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? మన మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ మీద మన ఫిజికల్ స్టేట్ కూడా చాలా డిపెండ్ అవుతుంది. బికాస్ ద వే వి థింక్, మన ఫీలింగ్స్ ఏంటి, మన ఎమోషన్స్ ఏంటి, దీన్ని బట్టి బాడీలో చాలా కెమికల్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఓకే, దట్ విల్ హ్యావ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్. మన బాడీలో ఎట్లా ఉంటుందో యాజ్ లాంగ్ యాజ్ ద బేబీ ఈజ్ విత్ ఇన్ అస్, దాని మీద కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి అని కాదు, బట్ ఎనీ టైమ్, నాట్ జస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎప్పుడైనా కూడా స్టేబుల్గా ఉండటము అండ్ ఓవర్ థింకింగ్ చేయకపోవటము, ఓవర్ యాంగ్జైటీ లేకపోవటము, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటము, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడము ఎప్పుడు ఇంపార్టెంటే కదా. సేమ్ అది ప్రెగ్నెన్సీలో కూడా ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్స్ అ నార్మల్ కండిషన్. ఓకే, సో అందరికీ ఎలా ఉండాలని చెప్తారు, ప్రెగ్నెన్సీ కూడా అట్లాగే ఉండాలని చెప్తాను. ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్తాను, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలాంటి ఒక పార్ట్లో చేసుకోండి మీ లైఫ్లో. రోజు వాకింగ్కి వెళ్ళండి, ఇఫ్ పాసిబుల్ విత్ యువర్ పార్ట్నర్ వెళ్ళండి. ఓకే, అండ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి. ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి, మీకు ఉండాలి, నాకు ఉండాలి, ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఉండాలి, ఒక అమ్మకి కూడా ఉండాలి, ప్రతి ఒక్కరికి. ఒక్కరికి ఉండాలి అది. సో మామూలుగా చాలా మంది చెప్తుంటారు, మీరు ఎందుకంటే ఎస్పెషల్లీ వచ్చే పేషెంట్స్ కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ విమెన్ ఉన్న ఇంట్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో పాటు ఎలా ఉండాలి అంటారు? అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ, దానివల్ల ఏమన్నా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారంట? యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ కండిషన్. ఓకే, సో ప్రెగ్నెంట్ విమెన్ని స్పెషల్గా ట్రీట్ చేయక్కర్లేదు. యాజ్ ఇన్ మెట్లెక్కొచ్చా, బెడ్ రెస్ట్లో ఉండాలా, లేకపోతే యాపిల్ తినొచ్చా, గట్టిగా ఉంటుంది కదా, జామకాయ తినొచ్చా, గట్టిగా ఉంటుంది కదా, ఇలాంటివి అవసరం లేదు. అది ఎక్స్ట్రీమ్ మెజర్స్, అంత అవసరం లేదు. ట్రీట్ ఇట్ నార్మల్లీ. ప్రెగ్నెన్సీ ఇస్ అ నార్మల్ కండిషన్, బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఎమోషనల్గా లోగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకలా ఉండదు. ఒక్కొక్కళ్ళకి 6th 7th మంత్ వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలియదు. ఒక్కొక్కళ్ళు 2nd 3rd మంత్ లోనే చాలా విజిట్స్ వస్తూ ఉంటారు, వామిటింగ్స్ అని, నిద్ర పట్టకపోవటం అని, హెడేక్ అని, ఇలా వేరీ అవుతూ ఉంటాయి వాళ్ళ కంప్లైంట్స్. సో వాళ్ళ మెంటల్ స్టేట్ బట్టి, వాళ్ళ ఫిజికల్ స్టేట్ బట్టి మన బిహేవియర్ కూడా చేంజ్ అవ్వాలి. వాళ్ళు యాక్టివ్గా ఉండి, హెల్దీగా ఉండి, చక్కగా తింటూ తిరుగుతూ ఉన్నప్పుడు, నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఇలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఇలా రెస్ట్రిక్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి, అంటే కొంతమందికి స్మెల్స్ పడవు, వాళ్ళు అసలు కిచెన్ దగ్గరికే వెళ్ళలేరు. సో మీరు వాళ్ళని ఇప్పుడు కుకింగ్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్స్ రిలేటివ్, యూనో. ప్రెగ్నెంట్ లేడీ స్టేట్ బట్టి మన బిహేవియర్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎస్, ఆల్వేస్. బట్ వాళ్ళకి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి, అంతేగాని ఇదొక ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి భయం క్రియేట్ చేయకూడదు. ఇట్స్ అ వెరీ నార్మల్ కండిషన్, అన్లెస్ యువర్ గైనకాలజిస్ట్ అడ్వైజ్డ్ యూ అదర్వైజ్. ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, మేమే చెప్తాం ఇట్లా కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోండి అని. అదర్వైజ్ ట్రీట్ ఇట్ యాజ్ నార్మల్ కండిషన్, బట్ గివ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ద ఉమెన్. ఎందుకంటే మామూలుగా మనం పీరియడ్కి ముందు కూడా చాలా మంది PMS సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ మూడ్ ఫ్లక్చుయేషన్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీలు అవ్వచ్చు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో వాళ్ళకి తెలియదు. సడన్ గా దే స్టార్ట్ క్రయింగ్ అండ్ దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్, దే గెట్ హంగ్రీ బట్ దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. ఇలా వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి కదా. దాన్ని బట్టి మన బిహేవియర్ మార్చుకుంటే బాగుంటుంది. ఇట్స్ జస్ట్ హార్మోనల్ ఇష్యూ. ప్రతి ఒక్కరి బాడీలో ఉన్న ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ఒకటే, బట్ హౌ వీ రెస్పాండ్ టు ద హార్మోన్స్ అనేది ఇట్ వేరీస్. కొంతమందికి ఒక ప్రెగ్నెన్సీలో ఏమి కంప్లైంట్ ఉండదు, చక్కగా అయిపోతుంది. ఇంకొక అదే వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్ వామిటింగ్స్ అని అలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. సో ఆల్ హార్మోన్స్, దే ఆర్ ఫుల్ ఆఫ్ హార్మోన్స్. మన లైఫ్ లో జరిగే చాలా వాటికి విమెన్ కి మాత్రమే ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనకి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ట్రూ. ఎస్. సో మామూలుగా సింగిల్ బేబీని క్యారీ చేస్తుంటేనే చాలా వస్తుంటాయి. ఇప్పుడు ట్విన్స్ అన్నప్పుడు లోపల వాళ్ళకి ఏమైనా పర్టికులర్ గా ఉంటుందా ఫుడ్ డైట్ కానీ? ఎందుకంటే బిఫోర్ ఐ వెంట్ టు గైనకాలజీ, నాకు ట్విన్స్ అంటే ఉండేది. నాకు కూడా ఆ ట్విన్స్ పుడితే బాగుంటుంది కదా అని యాజ్ అ ఉమెన్ ఐ యూస్ టు ఫీల్ దాట్. బట్ గైనక్ జాయిన్ అయిన తర్వాత రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ బిట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ దాన్ ద నార్మల్ ప్రెగ్నెన్సీస్. సో చాలా మంది అడుగుతారు, మేడం ట్విన్స్ ఉన్నారా అని అడుగుతుంటారు. నేను ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడు ట్విన్స్ లేరు, ఇట్స్ అ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ. సింగిల్టన్ ప్రెగ్నెన్సీ చాలా బెటర్ ట్విన్ ప్రెగ్నెన్సీ కంటే అని చెప్తాను నేను. సో దేర్ లైక్, ఓ అవునా అని డిసప్పాయింట్ అయిపోతారనమాట. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్కి కొంచెం నార్మల్ ప్రెగ్నెన్సీస్ కంటే కొంత హై రిస్క్ ఉండొచ్చు. సో ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆ ట్విన్స్లో కూడా వాట్ టైప్ ఆఫ్ ట్విన్ జెస్టేషన్ అనేది డిపెండ్ అవుతుంది. చాలా ఉంటాయి. ద మేనేజ్మెంట్ చేంజెస్ అలాట్.
ఎస్ వైల్ హ్యాండ్లింగ్ ట్రిగర్ స్టేషన్. ఓకే.